హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన డిఏ, డిఆర్ అలాగే ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ టేబుల్ గురించిన తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి కొత్త న్యూ ఐఆర్ మరియు డిఏ డిఆర్ టేబుల్ అయితే రావడం జరిగింది. సో కొత్త డిఏ డిఆర్లు అనేది జూలై నెల 2024 నుంచి అయితే అమలు కానున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 3.64% బేసిక్ అయితే పెరగనుంది ఫ్రెండ్స్. అంటే ఇదివరకు 30% ఉన్న బేసిక్ అనేది ఇప్పుడు 3.64%, 30.03 ఉండేది 3.64% పెరగడంతో 33.67% అయితే చేరుకోవడం జరిగింది. సో మనము ఈ డిఏ డిఆర్ టేబుల్ గురించి అయితే తెలుసుకుందాము, అలాగే ఐఆర్ టేబుల్ కూడా. సో 20,000 బేసిక్ శాలరీ ఉన్న వారికి ఐఆర్ అనేది 30% ఉన్నట్లయితే 6,000 రావడం జరుగుతుంది. అదనంగా డిఏ అనేది 3.64% అంటే 20,000 బేసిక్ ఉన్న వారికి. సో ఇది ఒక ₹728 అదనంగా పెరగనుంది. సో మొత్తం ఐఆర్ మరియు డిఏ కలుపుకుంటే ₹6,728 అయితే అవుతుంది. సో అదేవిధంగా మనము 30,830 బేసిక్ ఉన్న వారికి చూసుకున్నట్లయితే ఐఆర్ 30% అనుకుంటే 9,249 అవుతుంది. అలాగే పెరిగిన డిఆర్ అనేది ₹11,122 అవుతుంది. మొత్తం కలిపి ₹10,371 అయితే అవుతుంది. సో ఈ విధంగా మనకి ఒక ఫార్ములా అయితే ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే బేసిక్ పే ఇంటూ 30 డివైడెడ్ బై 100 చేసినప్పుడు మనకైతే పెరిగిన ఐఆర్ అనేది రావడం జరుగుతుంది. అలాగే బేసిక్ పే ఇంటూ 3.64% డివైడెడ్ బై 100 చేసినప్పుడు మనకు పెరిగిన డిఏ అనేది రావడం జరుగుతుంది. సో దీనంతా చిటికలో మనం తెలుసుకోవచ్చు. డిఏ టేబుల్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఒక లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.